Hi friends, welcome to my YouTube channel. Observe the question. If n equal to 12 power of 3 into 3 power of 4 into 5 square, then the total number of factors, number of even factors, number of odd factors, number of prime factors. ఇందులో ఇచ్చినటువంటిది ఒక నెంబర్ ఇవ్వడం జరిగింది. ఆ నెంబర్ని కూడా ఫ్యాక్టరేషన్లో ఇవ్వడం జరిగింది. అయితే ప్రైమ్ ఫ్యాక్టరేషన్లో ఇవ్వలేదు. ఇందులో 12 అనేది కాంపోజిట్ నెంబర్ ఉంది. సో ఇప్పుడు ఆ నెంబర్కు ఉన్నటువంటి కారణాంకాల సంఖ్య, అందులో సరి కారణాంకాల సంఖ్య, బేసిక్ కారణాంకాల సంఖ్య, ప్రధాన సంఖ్యలు కలిగినటువంటి కారణాంకాల సంఖ్య అడగడం జరిగింది. 4 అడిగిండు. సో ముందుగా ఇచ్చిన నెంబర్ రాసుకుందాం. n అని ఇచ్చిండు. n ఈజ్ ఈక్వల్ టు 12 పవర్ ఆఫ్ 3 ఇంటూ 3 పవర్ ఆఫ్ 4 ఇంటూ 5 స్క్వేర్. ఇందులో మనకి బేస్ అనేది ఏదైతే ఉందో అది ప్రైమ్ నెంబర్స్ ఉండాలి. సో కాంపోజిట్ నెంబర్ ఉన్నట్టయితే దాన్ని కూడా మనం ఏం చేయాలి, ప్రైమ్ ఫ్యాక్టరేషన్ చేయాలి. సో 12 అంటే 2 ఇంటూ స్క్వేర్, 2 స్క్వేర్ ఇంటూ 3 అవుతుంది, హోల్ పవర్ ఆఫ్ 3. 2 స్క్వేర్ ఇంటూ 3 హోల్ పవర్ ఆఫ్ 3 ఇంటూ 3 పవర్ ఆఫ్ 4 ఇంటూ 5 స్క్వేర్. సో ఇప్పుడు 2 పవర్ ఆఫ్ 2 ఇంటూ 3 అంటే సో 2 పవర్ ఆఫ్ 6 అవుతుంది. అలాగే 3 పవర్ ఆఫ్ 3 అవుతుంది ఇంటూ 3 పవర్ ఆఫ్ 4 ఇంటూ 5 స్క్వేర్ అవుతుంది. సో 2 స్క్వేర్ హోల్ క్యూబ్ అంటే 2 పవర్ ఆఫ్ 6 ఇంటూ 3 క్యూబ్ ఇంటూ 3 పవర్ ఆఫ్ 4 ఇంటూ 5 స్క్వేర్. సో ప్రైమ్ ఫ్యాక్టరేషన్ చేస్తే 2 పవర్ ఆఫ్ 6, 3 పవర్ ఆఫ్ 3 ఇంటూ 3 పవర్ ఆఫ్ 4 అంటే 3 పవర్ ఆఫ్ 7 ఇంటూ 5 స్క్వేర్. ఇది ప్రైమ్ ఫ్యాక్టరేషన్ ఆఫ్ ద గివెన్ నెంబర్ వచ్చింది. ఇప్పుడు ఫస్ట్ది నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్, టోటల్ ఫ్యాక్టర్స్. టోటల్ ఫ్యాక్టర్స్ అంటే ఏం నేర్చుకున్నాం, ప్రైమ్ ఫ్యాక్టరేషన్ చేసిన తర్వాత పవర్ ఎంతైతే వచ్చిందో దాని నెక్స్ట్ నెంబర్ ఆర్ యాడ్ 1. సో 6 + 1 అంటే 7 ఇంటూ 7 + 1 అంటే 8 ఇంటూ 2 + 1 అంటే 3. సో ఇది సో ప్రైమ్ ఫ్యాక్టరేషన్ చేయాలి. పవర్స్ ఏదైతే ఉన్నావో దానికి నెక్స్ట్ నెంబర్ 6 + 1 అంటే 7 ఇంటూ 7 + 1 అంటే 8 ఇంటూ 2 + 1 అంటే 3. 7 8 = 56, 56 ఇంటూ 3, 3 6 = 18, 3 5 = 15, 16. సో ద టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఈజ్ 168. టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఈజ్ 168. నెక్స్ట్ వన్, బేసిక్ కారణాంకాల సంఖ్య, సరి కారణాంకాల సంఖ్య. ముందుగా బేసిక్ కారణాంకాలు తెలుసుకుందాం. ఆడ్ ఫ్యాక్టర్స్ ఇచ్చినటువంటి నెంబర్ ఏదైతే వచ్చిందో ఆ నెంబర్ యొక్క ప్రైమ్ ఫ్యాక్టరేషన్ చేసినప్పుడు అందులో మనకి బేస్ అనేది 2 ఉన్నటువంటి నెంబర్ ఉందా లేదో చూడాలి. 2 ఒకవేళ లేకపోతే మనకి ఆల్ ఆర్ ద ఆడ్ ఫ్యాక్టర్స్. ఒకవేళ 2 ఉన్నట్లయితే మరి ఇప్పుడు ఆడ్ ఫ్యాక్టర్స్ అంటే ఏం చేయాలి అంటే మనకి ఓన్లీ 2 కాకుండా మిగతా నెంబర్స్ ఏవైతే ఉన్నావో దాని యొక్క ఆడ్ ఫ్యాక్టర్స్లో 7 + 1 అంటే 8, 2 + 1 అంటే 3. సో 8 3 = 24, 8 3 = 24. దీస్ ఆర్ ద ఆడ్ ఫ్యాక్టర్స్. ఆడ్ ఫ్యాక్టర్స్ అన్నప్పుడు 2 పవర్ ఉన్నటువంటిది కాకుండా మిగిలినటువంటి రిమైనింగ్ ప్రైమ్ ఫ్యాక్టరేషన్స్లో ఏవైతే ఉన్నావో వాటి యొక్క పవర్స్కి 1 యాడ్ చేసి 7 + 1 అంటే 8, 2 + 1 అంటే 3, 8 3 = 24. ఓకే, సో నెంబర్ ఆఫ్ ఆడ్ ఫ్యాక్టర్స్ 24. సో నెంబర్ ఆఫ్ ఆడ్ ఫ్యాక్టర్స్ 24 అయితే టోటల్ ఏమో 168 వచ్చింది. నెంబర్ ఆఫ్ ఆడ్ ఫ్యాక్టర్స్ 24 వచ్చింది. రిమైనింగ్ ఈవెన్ ఫ్యాక్టర్స్. మరి ఈవెన్ ఫ్యాక్టర్స్ అంటే ఏం చేయాలంటే టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్లోకి వెళ్ళి ఆడ్ ఫ్యాక్టర్స్ మైనస్ చేయాలి. 168 - 24 దట్ ఈజ్ ఈక్వల్ టు 144. దీస్ ఆర్ ద ఈవెన్ ఫ్యాక్టర్స్. లాస్ట్ వన్ మనకి నెంబర్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్. ప్రధాన సంఖ్యలు అయినటువంటి కారణాంకాలు ఏమేమి ఉన్నాయి. సో మనం ప్రైమ్ ఫ్యాక్టరేషన్ చేసినప్పుడు బేస్ ఏమేమి వచ్చినాయి, 2 వచ్చింది, 3 వచ్చింది, 5 వచ్చింది. సో డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ప్రైమ్ నెంబర్స్ ఉన్నటువంటి 3 ఉన్నాయి. సో ఇదే మనకి ప్రధాన కారణాంకాల సంఖ్య. సో నెంబర్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ 3 ఉన్నాయి. అవి ఏంటి, 2 ఉంది, 3 ఉంది, 5 ఉంది. ఓకే, సో దీస్ ఆర్ ద మెథడ్ టు ఫైండ్ ద ఫ్యాక్టర్స్. ఫస్ట్ స్టెప్లో టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేసినాం. అందుకొరకు ఇచ్చినటువంటి నెంబర్ను ప్రైమ్ ఫ్యాక్టరేషన్ చేసుకున్నాం. మరి బేస్ ఏదైతే ఉందో ప్రైమ్ నెంబర్స్ ఉండాలి. పవర్స్ అనేటివి మనకి న్యాచురల్ నెంబర్స్ ఉంటాయి. అందులో టోటల్ ఫ్యాక్టర్స్ అన్నప్పుడు మనకి 6 + 1 7, 7 + 1 × 8, 2 + 1 అంటే 3 మల్టిప్లై చేసి 168 ఈజ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్. నెక్స్ట్ ఇది ఆడ్ ఫ్యాక్టర్స్ అంటే 2 పవర్ కాకుండా మిగిలినటువంటి చేస్తాం. సో మనకి 24 వచ్చింది. ఈవెన్ ఫ్యాక్టర్స్ అంటే టోటల్ ఫ్యాక్టర్స్ నుంచి మైనస్ చేస్తే 144 అనేది ఈవెన్ ఫ్యాక్టర్స్ వచ్చింది. ప్రైమ్ ఫ్యాక్టర్స్ అంటే బేస్ ఏదైతే ఉందో 2, 3, 5 దీస్ ఆర్ ద ప్రైమ్ నెంబర్స్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ గివెన్ నెంబర్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. Like, share and subscribe my YouTube channel.